దొంగగడ్డ సమస్య పరిష్కరించాలి. సత్యనారాయణపురం గ్రామ పంచాయతీ ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొన్న ప్రధాన సమస్య దొంగగడ్డ సమస్య పరిష్కరించాలి. దొంగగడ్డ సమస్య పరిష్కరించాలి. ప్రజల ఇబ్బందులు తొలగించాలి. దొంగగడ్డ వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు తొలగించాలి. దొంగగడ్డ వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు తొలగించాలి. దొంగగడ్డ వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు తొలగించాలి. దొంగగడ్డ సమస్య గ్రామాభివృద్ధి కమిటీ సాధన కమిటీ సభ్యులుగా పనిచేస్తూ ఉన్నాము. మరి ఈ గ్రామ దక్షిణాపురం పంచాయతీ దొంగగడ్డ సమస్యపై అనేక సందర్భాల్లో మేము ఆందోళన చేయడం జరిగింది. అనకాపల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొంతల రామకృష్ణ గారు గతంలో మీరు ఇక్కడ ఈ దొంగగడ్డ వల్ల ఈ ముంపు ప్రాంతాల్లో గురైన పుత్తూరు కానీ దక్షిణాపురం మోల్పేట గ్రామాల్లో మీరు చూస్తున్నారు కాబట్టి ఇది ఎటువంటి ప్రమాదాలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలని కోరుతా ఉన్నాం. అలాగే ఎంపీ గారు రైల్వే బోర్డు కమిటీ మెంబర్గా ఉన్నారు. దొంగగడ్డ సమస్య ఎన్నికల హామీగానే మిగిలిపోయింది. మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే దొంగగడ్డ సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చి ఉన్నారు గ్రామస్తులకి. తక్షణమే ఈ సమస్య పరిష్కారం చేయాలని మేము గ్రామస్తుల తరఫున కోరుతూ ఉన్నాము. లేని పక్షంలో ఎంపీ ఎమ్మెల్యే గారి కార్యాలయం వద్ద గ్రామస్తులతో కలిపి నిరాహార దీక్ష చేయడానికి కూడా వెనకాడబోమని ఇది మీరు ఒకసారి ఆలోచన చేసి చిన్న సమస్యను పరిష్కారం చేసి గ్రామాల్లో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు కానీ ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రాణాలని కాపాడాలని కోరుతూ ఉన్నాం. గతంలో ఇదే దొంగగడ్డలో పడి అనేక మంది ఆ ప్రాణాలకి అర్జెంటులో పెట్టుకొని దెబ్బలు తిని ఇంటికి వెళ్ళిపోయిన సంఘటన జరిగింది. ఉన్నటువంటి గ్రామస్తులు ఈ దొంగగడ్డలో పడిపోయిన వాళ్ళందరినీ కూడా రక్షించడం కూడా జరిగింది. మీరు సోషల్ మీడియాలో అనేక సార్లు చూస్తుంటారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు సమస్య పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా గ్రామస్తుల తరఫున కోరుకుంటున్నాను. నా పేరు సూటిపల్లి మాణిక్యాలరావు. నేను సత్యనారాయణపురం గ్రామ పంచాయతీ అభివృద్ధి సాధన సమితి ప్రతినిధిగా మాట్లాడుతున్నాం. మరి సత్యనారాయణపురం గ్రామ పంచాయతీ ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య ఈ దొంగగడ్డ సమస్య. మరి ఈ సమస్య మీద అనేక రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, అదేవిధంగా ఈ సమస్య పరిష్కారం కోసం గ్రామ అభివృద్ధి కోసం ఏర్పడినటువంటి గ్రామ పంచాయతీ అభివృద్ధి సాధన సమితి ఆధ్వర్యంలో అనేకసార్లు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. అంటే అధికార పార్టీ కూటమి నాయకులైనా సరే సమస్య మీద దృష్టి సాధించాలని కోరుతున్నాం. మన గౌరవ ఎంపీ గారు ఎలాగో రైల్వే బోర్డులో మెంబర్గా కూడా ఉన్నారు కాబట్టి అది చాలా మేమైతే శుభసూచకంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆయన దృష్టి పెడితే సమస్య పరిష్కారం అనేది వెంటనే జరుగుతుందని మేము విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం. అలాగే సౌమ్యుడు, గౌరవనీయులు, వివాద రహితుడైన గౌరవ శాసనసభ్యులు శ్రీ కొంతల రామకృష్ణ గారు కూడా ఈ సమస్య మీద దృష్టి సారించాలని, ఈ సమస్య పరిష్కరించాలని, గత దశాబ్ద కాలంగా ఎదుర్కొన్న మా ప్రధాన సమస్యని పరిష్కరించి మా సత్యనారాయణపురం గ్రామ పంచాయతీకి మేలు చేయాలని గౌరవ శాసనసభ్యులను, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యుల్ని మేము గ్రామ పంచాయతీ అభివృద్ధి సాధన సంస్థ తరఫున